అందరికీ నమస్కారం. మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఫోన్ ఛార్జింగ్లో పెట్టి ఉదయం తీసేస్తూ ఉంటారు. కొందరు దీనివల్ల బ్యాటరీ పాడవుతుందని అంటారు. మరికొందరు ఏమీ కాదంటారు. మరి నిజం ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పార్ట్ 1. ఓవర్ ఛార్జింగ్ నిజంగా జరుగుతుందా? పాత ఫోనుల్లో ఓవర్ ఛార్జింగ్ సమస్యలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపు అన్ని ఆధునిక స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ BMS ఉంటుంది. బ్యాటరీ 100% చేరిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ను నియంత్రిస్తుంది. అందుకే రాత్రంతా ఛార్జింగ్లో ఉన్న బ్యాటరీ నిరంతరం అదే వేగంతో ఛార్జ్ అవుతూ ఉండదు. పార్ట్ 2. మరి బ్యాటరీ ఎందుకు పాడవుతుంది? బ్యాటరీని ఎక్కువగా ప్రభావితం చేసే విషయం వేడి, హీట్. ఈ కారణాల వల్ల వేడి పెరుగుతుంది. దిండు లేదా దుప్పటి కింద పెట్టి ఛార్జ్ చేయడం, నాణ్యత లేని ఛార్జర్ వాడడం, ఛార్జింగ్లోనే ఉండగానే గేమ్స్ ఆడడం లేదా భారీ యాప్స్ వాడడం. వేడి ఎక్కువైతే బ్యాటరీ ఆరోగ్యం నెమ్మదిగా తగ్గుతుంది. పార్ట్ 3. ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీకి హానికరమా? ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల కొంత వేడి ఎక్కువగా రావచ్చు. కానీ ఒరిజినల్ లేదా నమ్మకమైన ఛార్జర్స్ ఉపయోగిస్తే ఫోన్లోని భద్రతా వ్యవస్థలు ఛార్జింగ్ను నియంత్రిస్తాయి కాబట్టి సాధారణ వినియోగంలో ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల పెద్ద సమస్య ఉండదు. పార్ట్ 4. బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. ఒరిజినల్ లేదా మంచి నాణ్యత గల ఛార్జర్ వాడండి. ఫోన్ వేడెక్కే చోట ఛార్జ్ చేయొద్దు. ఛార్జింగ్లో ఉండగానే ఎక్కువసేపు గేమ్స్ ఆడొద్దు. దిండు దుప్పటి కింద పెట్టి ఛార్జ్ చేయొద్దు. బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వీలైనంత వరకు 20 to 80% మధ్య ఛార్జింగ్ ఉండడం మంచిదని చాలామంది నిపుణులు సూచించారు. అయితే ప్రతిసారి అలా చేయవలసిన అవసరం లేదు. అంటే రాత్రంతా ఛార్జింగ్లో పెట్టడం వల్ల ఒక్క రాత్రిలోనే ఫోన్ పాడవదు. కానీ వేడి, నాసిరకం ఛార్జర్లు, తప్పు అలవాట్లు బ్యాటరీ జీవితాన్ని తగ్గించవచ్చు. కాబట్టి సరైన విధంగా ఛార్జ్ చేస్తే మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం బాగా పనిచేస్తుంది. ఇలాంటి నిజమైన టెక్నాలజీ విషయాలను తెలుగులో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు ఏ టాపిక్పై వీడియో కావాలో కామెంట్స్లో చెప్పండి. ఫోన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే అడగండి కామెంట్స్లో.